21 ఆహ్వానించే వెలుగుద్వారం. విహాన్ అనే బాలుడు చిన్న పట్టణంలో నివసించేవాడు. అతను సాధారణ పిల్లవాడు కాదు. ప్రతి వస్తువులో కథను ఊహించేవాడు. ప్రతి గాలి శబ్దంలో ఒక సందేశం వినేవాడు. అతనికి ప్రకృతి అంటే అపారమైన ఇష్టం. విహాన్ ఇంటి వెనుక ఒక పెద్ద అరణ్యం ఉండేది. గ్రామంలో పెద్దలు ఎప్పుడూ చెప్పేవారు, ఆ అడవి సాధారణం కాదు. అక్కడ మాయ ఉంది. చాలామంది ఆ అడవిలో లోపలికి వెళ్లి తిరిగి రాలేదని కథలు వినిపించేవి. కానీ విహాన్ భయపడలేదు. అతనికి తెలియని విషయాలపై ఆసక్తి ఎక్కువ. ఒక సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో విహాన్ తన ఇంటి వెనుక మైదానంలో కూర్చున్నాడు. అప్పుడే అతని కంటికి ఒక విచిత్ర కాంతి కనిపించింది. ఆ కాంతి అరణ్యం లోపలి నుంచి వస్తోంది. ఆ కాంతి సాధారణ కాంతి కాదు. అది మెరుస్తూ మెల్లగా అతన్ని పిలుస్తున్నట్టుగా ఉంది. విహాన్ హృదయం వేగంగా కొట్టుకుంది. అతను నిశ్శబ్దంగా లేచి అరణ్యం వైపు నడిచాడు. అరణ్యంలో అడుగు పెట్టగానే వాతావరణం మారిపోయింది. గాలి చల్లగా మారింది. చెట్లు మెల్లగా కదిలాయి. పక్షుల శబ్దం కూడా మృదువైంది. కొంత దూరం వెళ్లిన తర్వాత అతను ఒక విశేష దృశ్యం చూశాడు. మధ్యలో ఒక ప్రకాశించే వలయం. ఆ వలయం గాల్లో తేలుతూ ఉంది. దాని మధ్యలో చిన్న తలుపు ఆకారం కనిపిస్తోంది. విహాన్ నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాడు. తలుపు చుట్టూ రాత అక్షరాలు వెలుగుతున్నాయి. అక్షరాలు ఇలా ఉన్నాయి: ధైర్యం ఉన్నవారికి మాత్రమే ఈ ద్వారం తెరుచుకుంటుంది. భయం వదిలి ముందుకు అడుగు వేయు. విహాన్ గుండెల్లో ఒక విచిత్ర ఉత్సాహం పుట్టింది. అతను తనలోనే అనుకున్నాడు, ఇది నాకు వచ్చిన అవకాశం. నేను వెనక్కి వెళ్ళను. అతను తన చేతిని ముందుకు చాపాడు. కాంతి అతని వేలిని తాకింది. తలుపు మెల్లగా తెరుచుకుంది. ఒక క్షణంలోనే అతను కొత్త ప్రపంచంలోకి ప్రవేశించాడు. అది సాధారణ అరణ్యం కాదు. అక్కడి చెట్లు నీలి రంగులో మెరిశాయి. గడ్డి పచ్చగా కాకుండా వెండి రంగులో మెరుస్తోంది. గాలి సువాసనతో నిండిపోయింది. దూరంలో ఒక చిన్న జలపాతం కనిపించింది. నీరు కింద పడేటప్పుడు సంగీతంలా వినిపిస్తోంది. విహాన్ ఆశ్చర్యంతో చుట్టూ చూశాడు. అప్పుడే ఒక చిన్న వెలుగు గోళం అతని దగ్గరికి వచ్చింది. ఆ వెలుగు మెల్లగా ఒక చిన్న జీవిలా రూపం దాల్చింది. అది పక్షిలా ఉంది, కాని కాంతితో తయారైంది. ఆ జీవి మృదువుగా మాట్లాడింది. స్వాగతం విహాన్. నువ్వు మాయ అరణ్యంలోకి ప్రవేశించావు. విహాన్ ఆశ్చర్యపోయాడు. నువ్వు నా పేరు ఎలా తెలుసుకున్నావు? ఆ జీవి నవ్వింది. ఈ అరణ్యం ఇక్కడికి వచ్చే వారిని ముందే తెలుసుకుంటుంది. విహాన్ చుట్టూ చూసి అడిగాడు, ఇది ఎక్కడా? నేను ఇక్కడ ఎందుకు వచ్చాను? జీవి సమాధానమిచ్చింది, ఈ అరణ్యం రహస్యాలతో నిండి ఉంది. ప్రతి ధైర్యవంతుడికి ఒక పని ఉంటుంది. నీ పని ఇంకా తెలియాలి. విహాన్ కొంచెం ఆలోచించాడు. అతను భయపడలేదు. అతనికి ఉత్సాహం పెరిగింది. అప్పుడే నేల స్వల్పంగా కంపించింది. దూరంలో ఒక పెద్ద వృక్షం వెలుగుతూ కనిపించింది. జీవి చెప్పింది, అది జ్ఞాన వృక్షం. అది ప్రతి యాత్రికుడికి మొదటి మార్గాన్ని చూపుతుంది. విహాన్ ఆ వృక్షం వైపు నడిచాడు. వృక్షం దగ్గరకు వెళ్లగానే దాని తొక్కపై ఆకారాలు కనిపించాయి. ఆ ఆకారాలు మెల్లగా అక్షరాలుగా మారాయి. 3 పరీక్షలు పూర్తి చేసినవారే అరణ్య రహస్యాన్ని తెలుసుకుంటారు. విహాన్ ఆశ్చర్యపోయాడు. పరీక్షలా? జీవి తల ఊపింది. మొదటి పరీక్ష ధైర్యం, రెండవది జ్ఞానం, మూడవది హృదయ శుద్ధి. విహాన్ లోతుగా ఊపిరి పీల్చాడు. నేను ప్రయత్నిస్తాను. అప్పుడే వృక్షం వేర్లు కదిలాయి. వాటి మధ్యలో ఒక మార్గం తెరుచుకుంది. జీవి చెప్పింది, మొదటి పరీక్షకు మార్గం ఇది. అక్కడ నీ భయాలను ఎదుర్కోవాలి. విహాన్ కాసేపు ఆలోచించాడు. అతనికి భయం లేకపోలేదు. కాని వెనక్కి వెళ్లాలనే ఆలోచన రాలేదు. అతను ముందుకు అడుగు పెట్టాడు.
మార్గం చీకటిగా మారింది. చుట్టూ నిశ్శబ్దం పెరిగింది. అతనికి తన హృదయ స్పందనే వినిపిస్తోంది. అప్పుడే అతని ముందుకు 3 దారులు వచ్చాయి. ప్రతి దారి వేరే శబ్దం చేస్తోంది. ఒక దారి గాలి శబ్దంతో ఉంది. మరొకటి నీటి శబ్దంతో ఉంది. మూడవది పూర్తిగా నిశ్శబ్దం. విహాన్ ఆలోచించాడు. ఏ దారి ఎంచుకోవాలి? అప్పుడే అతనికి తన తాత మాటలు గుర్తొచ్చాయి. నిజమైన ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, సరైన నిర్ణయం తీసుకోవడం. అతను కళ్ళు మూసుకున్నాడు. తన మనస్సును ప్రశాంతం చేసుకున్నాడు. తరువాత నిశ్శబ్ద దారి వైపు నడిచాడు. అతను ముందుకు నడిచిన కొద్దీ చీకటి తగ్గింది. ముందు ఒక చిన్న సరస్సు కనిపించింది. నీరు అద్దంలా ప్రశాంతంగా ఉంది. సరస్సు మీద అక్షరాలు వెలిగాయి. నీ హృదయం శాంతంగా ఉన్నప్పుడు నువ్వు సరైన దారిని ఎంచుకున్నావు. విహాన్ చిరునవ్వు చిందించాడు. మొదటి పరీక్ష పూర్తి అయింది. సరస్సు మధ్యలో ఒక కాంతి బిందువు పైకి లేచింది. అది అతని చేతిలో చిన్న కాంతి రత్నంగా మారింది. జీవి మళ్లీ కనిపించింది. అభినందనలు, నువ్వు మొదటి పరీక్షను గెలిచావు. విహాన్ ఆనందంగా అన్నాడు. ఇది అద్భుతం. తర్వాత ఏమిటి? జీవి సమాధానం ఇచ్చింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా 2 పరీక్షలు ఉన్నాయి. ప్రతి పరీక్షతో ఈ అరణ్యం నీకు తన రహస్యాన్ని చూపిస్తుంది. విహాన్ ఆకాశం వైపు చూశాడు. నక్షత్రాలు దగ్గరగా మెరుస్తున్నాయి. అతని హృదయం ధైర్యంతో నిండింది. అతను గట్టిగా అన్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను. ఈ అరణ్యం ఏమి నేర్పుతుందో తెలుసుకోవాలి. దూరంలో మరో కాంతి వెలిగింది. కొత్త మార్గం తెరుచుకుంది. విహాన్ ముందుకు నడిచాడు. అతని యాత్ర ఇప్పుడే మొదలైంది.